హ్యావ్యూర్స్ ముచ్చుమర్రి బాలిక ఘటన. 3వ తరగతి చదువుతున్న అమ్మాయి, వయసు 9 సంవత్సరాలు. ఆ బాలికని అత్యాచారం చేసి చంపింది ఎవరు ఏంటన్నప్పుడు 14 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న వయసు వాళ్ళు. అందులో ఇద్దరు 10th క్లాసు, ఒకడు 6th క్లాసు. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను చంపితే ఆ తర్వాత ఆ బాడీని వీళ్ళ తల్లిదండ్రుల్లో ఇద్దరు వచ్చి మగవాళ్ళే, వీళ్ళలో ఒక అతను తండ్రి, ఇంకో అతను ఆయనకు తెలిసిన ఆయన మేనమ్మ అంటున్నారులే, అతను యోహాను సద్గురుడు అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఆ బాడీని తీసుకొని వెళ్ళి వీళ్ళకి తెలియకుండా మొత్తానికి పూడ్చిపెడతామా, లేదంటే తగలబెడతామా, లేదంటే నదిలో వేయటమా, మనం అనుకున్నట్టుగా ఇంకో వారికి చెప్పి మొక్కలు చేసి నదిలో వేయటమా, ఏం చేశాడంటే తెలియదు. బట్ యోహాన్ ఏమయ్యాడు, ఈరోజు మార్నింగ్ ఇచ్చిన న్యూస్, అతను లాకప్ డెత్ అయ్యాడా, ఆత్మహత్య చేసుకున్నాడా తెలియదు, కానీ చనిపోయాడు నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో. అతను నంద్యాల ఆసుపత్రికి పంపారు, పోస్ట్ మార్టం చేస్తారు. ఆ తర్వాత విషయం తెలిసింది, పోలీసులు కొట్టినటువంటి దెబ్బల వల్ల చనిపోయాడా, లేదు అతను ఆత్మహత్య చేసుకున్నాడా అని చెప్పేసి. బాలిక బాడీ ఇంకా దొరకలా, ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు, వెతుకుతూనే ఉన్నారు. 3 పిల్లలేమో జువైనల్ హోమ్లో ఉన్నారు, ఒక అతనేమో చనిపోయాడు, ఇంకొక అతను పోలీసు అదుపులోనే ఉన్నాడు. ఇంక ఈ కేసు సంబంధించి డీటెయిల్స్ కొత్తగా అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే తప్ప రావు. ఇటువంటి మూమెంట్లో హాట్స్పాట్ అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు సజెస్ట్ చేస్తున్నారు. అది చూడండి సార్, అందులో లాస్ట్ ఉంటుంది స్టోరీ ఒకటి, అది చూసి ఖచ్చితంగా మీరు వీడియో పెట్టాల్సిందే సార్ అన్నారు. చూడగానే నాకు అనిపించింది, నాకు ముచ్చుమరి ఘట్టం కనపడింది. కొద్ది రోజుల క్రితం ఈ ప్రణీత్ అనుమనితో అతను అరెస్ట్ చేసినప్పుడు చాలామంది మాట్లాడింది ఏంటి, పిల్లలకు సంబంధించి ఈ ఇన్స్టాగ్రాముల్లో ఎవడ పడితే వాడు, ఎవత పడితే అది వచ్చి ఈ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న సరదా వాటికి కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఉన్నారు. అది వాళ్ళకి తెలియటం, దానికి రిప్లైలు ఇస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు ఇమిటేట్ చేస్తూ డెవలప్మెంట్ డైలాగులకి వీళ్ళు రియాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ సంబంధించి. సినిమాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాలు అలాగే ఉంది. అంతెందుకు, ఆ ఓంకార్ అనే వ్యక్తికి సంబంధించి ఆ షోలు ఏవో చేసేవాడు, అందులో అంతే ఓవర్ యాక్షన్, డబుల్ విన్, చెత్త చెదరం. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, వాటిలో కూడా అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే రియాలిటీ షోలు అనేవి ఉంటే చూశారు. నేను టీవీ ఫీల్డ్ నుంచి వచ్చున్నా, ఓకే, జర్నలిజం చేస్తున్నాను కాబట్టి మా కొన్ని సందర్భాలలో ఇంటర్వ్యూలు అన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు మాకు ఈ పెన్, ఇయర్ ఫోన్ అని ఉంటుంది, ఓకే. మీకు జనరల్గా ఎవరైనా సరే మీరు యాంకర్ అన్నప్పుడు మీరు ఎవరైనా అర్థం చేయడం, ఇటుగాని చిన్న పిన్ లాంటిది ఉండేది, దానికి కనెక్టివిటీ అనమాట. పోస్ట్ కంట్రోల్ రూమ్ అని ఉంటుంది, పీసర్ అని చెప్పేసి. వాళ్ళకి కింద మళ్ళీ డెస్క్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది. డెస్క్ నుంచి మాకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు. డెస్క్ అంటే మొత్తం న్యూస్ సంబంధించి మొత్తం రాసేవాళ్ళు అన్నట్టు గ్యాదర్ చేసేవాళ్ళు. వీళ్ళకి మరలా రిపోర్టర్ వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, పీసర్ వాళ్ళకి చెప్తారు, ఈ పీసర్ వాళ్ళు ఏం చెప్తారు, మాకు చెప్తారు. అప్పుడు మేము దానికి తగ్గట్టు మాట్లాడాలి. మరలా ఆ షోని రక్తి కట్టించాలి. అలా గతంలో నేను చేసిన కూడా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఏంటి, పొలిటికల్, బ్రేకింగ్ న్యూస్, లేదన్నప్పుడు ఇది ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉన్నప్పుడు అవి. అంతేగాని చిన్నపిల్లలకు సంబంధించి చెత్త చెదరాలు ఎక్కడలు. నేను నాకు తెలిసి 2-3 పిల్లలు చైల్డ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నా ఈ సందర్భంలో. నేను మా ఇంట్లో పిల్లలతో ఎలాగైతే ఉంటానో అలాగే ఉన్నా వాళ్ళతో. నేను మా ఇంట్లో డబుల్ విన్ డైలాగ్ కొట్టనుగా, నేను మా ఇంట్లో పిల్లల్ని అసభ్యంగా అయితే చూడనుగా, దాని వాళ్ళది కూడా అంతే పద్ధతిగా ఉన్నా. బట్ ఈ స్టేజ్ షోలు, తర్వాత లైవ్ షోలు, దాన్ని ఏమన్నా అర్థం కావట్లేదబ్బా, లైవ్ షోలు అన్నా అంటారు వాటిని. ఇటువంటి వాటిలో ఏం చేస్తారంటే రియాలిటీ షోలు, ఇటువంటి వాటిలో ఎలా ఉంటాయంటే మీకు తెలుసో లేదో, ఆల్రెడీ ముందే అంతా స్క్రిప్టెడ్. ఆ తర్వాత అందులో ఏదో మార్పులు చేర్పులు చేయాలంటే మరలా ఆ స్టేజ్ మీద ఏడవటాలు, ఆ స్టేజ్ మీద ఎత్తుకోవటాలు, బట్టలు కూడా తీసుకోవటాలు, ఇవన్నీ కూడా స్క్రిప్టెడే. మొన్న అనసూయ ఏదో షర్ట్ ఇప్పింది, అది నేను హడావుడి చేశారే, అది కూడా స్క్రిప్టెడే. జబర్దస్త్లో రోజా డైలాగ్ ఏదో కొట్టిద్దే కామెంట్ ఇస్తూ, అది కూడా స్క్రిప్టే. తెలుసా, ప్రతిదీ స్క్రిప్ట్ అండి. నేను ఎందుకు మా ఇంటి వాళ్ళు కూడా చెప్తా, కొన్ని రియాలిటీ షోలు అనేది నేను చూస్తూ ఉంటే ఎంత దరిద్రం అసలు అవని చెప్తా. బిగ్ బాస్ అయితే ఒకసారి కొట్టబోయారు అనమాట మా ఇంట్లో వాళ్ళు. సరదాగా, అది సరదానే ఉన్నదా, మొత్తం స్క్రిప్టెడ్ అది, అండ్ బుర్ర దొబ్బిద్ది, అసలు ముందు తీసి అవతల పడేయండి అని చెప్పి. ఇక అప్పుడు బిగ్ బాస్ కూడా చూడడం. సో పాయింట్కి వస్తున్నా, హాట్స్పాట్ అని సినిమా ఉంది కదా, అందులో లాస్ట్ది వచ్చేసి అందులో ఒక పేదవాళ్ళు
వాళ్ళకు వచ్చి సమాజం ఎదగాలని అనుకుంటూ ఉంటారు. ఎలా ఏంటనుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేసి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి. దెన్ ఒక టీవీ షోకి సంబంధించి వెళ్తారు, అక్కడ వీళ్ళు ఆడిషన్లో సెలెక్ట్ అవుతారు. దెన్ ఇక రియాలిటీ షో స్టార్ట్ అయింది. అక్కడ వీళ్ళకి జంటగా వచ్చేసి 15 సంవత్సరాల వయసు ఉన్నవాడు, ఈ పాప వయసు వచ్చేసి 8 సంవత్సరాలు, అవతల వయసు వచ్చి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆబ్వియస్ వాడికి అంత కొంత ఉండదు. నేనే ఓపెన్గా చెప్తున్నా, చెప్పకూడదు బట్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నా. 10th క్లాస్లో నేను మ్యాథ్స్ టాపర్ని, మా హై స్కూల్ కూడా టాపర్. సో నేను ట్యూషన్లో ఉన్నా. దెన్ మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు కొంచెం ఆ వేళ కొంచెం బాగానే ఐడియా ఉన్నట్టుంది. మాకు చెప్పే ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు, అతను వచ్చేసి ఆల్రెడీ ఎంఎస్సీ చేసిన క్యాండిడేట్. దెన్ అంక శ్రేణి, గుణాత్మక శ్రేణి, హరాత్మక శ్రేణి అని చెప్పేసి ఉంటుంది నా తెలుగు మీడియం. ఏపీ అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సమ్ ఏదో ఉంటుంది, జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏదో ఉంటుంది, హెచ్పి అన్నప్పుడు హరాత్మక శ్రేణి హైపర్గా సమ్ ఏదో ఉంటుంది. దెన్ హెచ్పి కదా. వాడు నా పక్కన కూర్చొని ఎర్లీ మార్నింగ్ అది ట్యూషన్, వాడు వచ్చి ఒరే నువ్వు మ్యాథ్స్లో టాప్ కదా, హెచ్పి అంటే ఎందుకు చెప్పరా అన్నాడు. హరాత్మక శ్రేణి అన్న. అబ్బా అబ్బా అది కాదమ్మా ఇంకోటి ఉందమ్మా, నువ్వు ఇంకా పిల్లవాడిలాగా ఉన్నావు అది నిజం అంటున్నాడు. ఈలోపు అతను గమనించాడు, యాక్చువల్ నేను బాగా చదువుతా అండ్ అల్లరి చేస్తా, అంటే నేను చేసి అల్లరిగా మీతో ఎంజాయ్ చేసేటట్టుగానే. దెన్ నేను కోతి కోతి అనేవాడు. రే కోతి ఏందిరా అన్నాడు. నాకు తెలియదు కదా ఆ వర్డ్ డబుల్ మీనింగ్ ఏంటని. చూడండి సార్ వాడు హెచ్పి అంటే ఏంటని అడుగుతున్నాడు. నేను ఆత్మ శ్రేణి అని చెప్పాను. ఆయన సార్ నన్ను విసిగిస్తున్నాడు, అది కాదు అది కాదు అని చెప్పేసి అన్నాడు అని అన్నా. దెన్ ఆయనకి ఏమైంది, నాకు తెలిసి నేను చెప్తున్నాను అనుకున్నాడు. డబుల్ మీనింగ్ కూడా నాకు తెలిసే చెప్పి ఆయన అనుకున్నాడు. అరే కోతినీతి ఇలా కాదని చెప్పేసి నన్ను పట్టుకొని చెవి మెలబెట్టు. ఏం సార్ నాకు నిజంగా అర్థమస్తాడు కదా అదే చెప్పాను అడిగన్నా. అప్పుడు ఆయనకి అర్థమైంది, వీడు అమ్మాయి ఇక్కడ ఉన్నాడు పాపం అని చెప్పి అదే అని చెప్పేసి ఆ పక్కన నుండి లేపాడు. వీడియో వాడు చూస్తుంటాడు, వాడు ఫీల్ అవుతాడు కాబట్టి వాడి పేరు చెప్పను. ఇంక వాడు కొట్టాడు, ఎక్స్ట్రా చేస్తున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు అది అని అన్నాడు. వాడు అప్పటికే ఆ బుక్స్ చదవటం, ఆ పెద్ద పెద్ద బ్యాచ్తో తిరగటం వల్ల వాడు చెడిపోయి అన్నాడు. సో ఇప్పుడు విషయం ఏంటి, 10th వచ్చిన నాకే అప్పట్లో తెలియలా, ఇప్పుడు 6-7 తరగతిలో ఉన్న అబ్బాయిలకి తెలుస్తున్నాయి. మరి 10th క్లాస్ వచ్చిన వాళ్ళకి ఎందుకు తెలియదు? సో ఆ షోలో ఉన్నవాడికి వీటి గురించి బేసిక్ ఐడియా ఉంది. ఈవెన్ ఆ స్క్రిప్ట్లు ఎలా చేస్తారు పిల్లలతో కూడా, రియాలిటీ షోలో కానీ రిమైనింగ్ వాటిలో స్టేజ్ షోలో పిల్లలకి పెద్దోళ్ళకి ఆ జంట ఏంటి అసలు, ఆ డైలాగులు అవన్నీ డబుల్ మీనింగ్ డైలాగ్. అది చూసి ఈ పిచ్చి పిచ్చి రీల్స్కి లైకులు కొడుతూ కింద కామెంట్లు పెడుతూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకునే బ్యాచ్ ఉంటాయి ఇళ్లలో. అలా ఈ స్టేజ్ షోలకి రియాలిటీ షోలకి వెళ్ళే వాళ్ళు కూడా అవంత వరస్ట్గా అక్కడ ఉన్న చప్పట్లు కొడతా ఉంటారు, వావ్ సూపర్ సూపర్ అని. అలాగే ఆ సినిమాలో వాళ్ళ కూతురికి సంబంధించి కూడా డైలాగులు అవన్నీ కూడా డబుల్ మీనింగ్ డైలాగులు ఘోరగా నీచగా ఉంటాయి. అది వాళ్ళ నాన్న చూసి బాగా ఫ్రస్ట్రేట్ అవుతాడు, కోపం వచ్చింది ఏంటిది అంటాడు. దెన్ అప్పుడు వాళ్ళ అమ్మ నిద్ది అనమాట, మీకేం తెలీదు ఇలాగే బతుకుతారేంటి, నేను ఉన్నా కదా అక్కడే నాకు తెలుసు కదా అద్దె నిద్ర అంటది. దెన్ ఒకరోజు ఆడిషన్ జరుగుతున్న మూమెంట్, ఆడిషన్ కాదు ఇంకా ఫైనల్ షో జరుగుతున్న మూమెంట్లో ఆ పసిపాప అండ్ ఆమెతో పాటు ఎవరైతే యాక్టింగ్ చేస్తుంటే వాడు రిహార్సల్ చేస్తూ ఉంటారు. ఆ రూమ్లో ఎవరు ఉండరు, కరెంటు పోయింది. దెన్ వాడికి ఇక మొదలైద్ది అనమాట. ఏమని, ముచ్చుమరి ఘటనలో ఎలాగైతే ఆ 10వ తరగతి చదువుకునే వాళ్ళు ఈ పసిబిడ్డని నాకైతే చాక్లెట్ అని చెప్పేసి పక్కకి తీసుకెళ్ళి అత్యాచారం చేస్తారు, ఇక్కడ వాడు కూడా ఏం చేస్తాడు, మనం నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు, ఈ పిల్ల ఏం చేసిద్ది, ఆ డైలాగులు ఏవైతే షోలో డైలాగులు వచ్చినాయి తన నోటి నుంచి వాటి మీనింగ్స్ అడుగుతూ ఉండిద్ది. సెటప్ అంటే ఏంటి, గెటప్ ఏంటంటే, సెక్సీ అంటే ఏంటి, మ్యాటర్ అంటే ఏంటి, పని ఇంకా ఏ చెత్త చెత్త ఉంటాయి అవన్నీ. సో అవన్నీ కూడా అడుగుతూ ఉంటే వాడు చెప్తాలే అంటూ ఉంటాడు. దానికి ఇప్పుడు ఏంటి, వాడికి తెలియకుండానే ఆ ఫీలింగ్స్ వచ్చేసి ఒంటరిగా ఉంది. సో నేను కూడా ట్రై చేద్దాం అన్నట్టు కనిపించి ఏమంటాడు, ఇంకా నువ్వు ఎప్పుడు చదువుతావు కదా ఇప్పుడు చేద్దామండి. ఓకే. దెన్ డ్రెస్ తీస్తాడు. ఇదంతా మనకి బయటకు వినిపిస్తూ ఉండిద్ది అనమాట. వాడు వెనకాల షో దాన్ని ఏమంటారు రూము కరెంటు పోయినట్టు. దెన్ వాడు నెక్స్ట్ అనేది ఏంటి, డ్రెస్ తీస్తే ఏంటి అన్నా, మళ్ళీ అన్నానే మరలా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వీడియో చివరిలో చెప్తాయి ఆ వరుసలో కూడా. అన్నా ఏంటని ఇలా అన్నా అంటే, కాదు ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, మన షో బాగా రావాలంటే ఇలాగే చేయాలి. సరే అన్న. నెక్స్ట్ ఇంక వాడు ఏంటి, ఆ బాలిక మీద రేప్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అన్న పెయిన్ వస్తుంది, ఇబ్బందిగా ఉంది, నా వల్ల కాదంటే, మనం ఫైనల్ గెలవాలంటే ఇలాగే చేయాలి, ఇది చేస్తే ఫైనల్, ఇలా చేస్తే ఫైనలా, సరే అట్లయితే చెయ్యి. ఇదండి
ఈరోజు మన సమాజంలో అత్యంత దరిద్రం, దౌర్భాగ్యం, నీచం, వరస్ట్ అంటే ఇదే. అమ్మా నాన్నలు పిల్లలని బయట సరదాగా వెళ్ళి ఆడుకునేవారు, బుక్స్ మంచి మంచి చదువుకునేవారు. ఆ షోలు చూడు, ఈ షోలు చూడు, ఆ రీల్సే ఈ రీల్సే, పొట్టిపాటలు వేయటాలు, పొట్టినెక్కరలు వేయటాలు. వీటితో పాటు వరసలనే ఉంటాయి. అన్నంటే అన్న, బావంటే బావ, తమ్ముడంటే తమ్ముడు. ఈ వరసలు వచ్చేసి లేవు, అందరూ ఒకటే అన్నట్టు. సో ఈ వాయు వరసలు లేకపోవటం, ఎలా పడితే అలా చేస్తూ ఉండటం, అసలు దీనికి తోడు దిక్కుమలితనంగా బయట వచ్చేసి వాళ్ళు పిలుచుకునే పిలుపులు, ఆ షోల్లో వాళ్ళు చేసే కథలు, ఈవెన్ కొన్ని షోలలో కూడా వాళ్ళు బయట అన్నా చెల్లెలుగా ఉంటారు. బట్ ఆ షోలో వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న గుడ్డ పిల్లలు వేసుకోవటాలు, హగ్గులు, ముద్దులు, కిస్సులు, ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళకి కూడా ఏమనిపించింది, వాళ్ళు అన్న చెల్లెలు అలా చేస్తున్నారు కదా, సో మనం కూడా అలా చేయొచ్చు అని చెప్పేసి అలా అనుకుని వీళ్ళు కూడా ట్రై చేయటాలు. ఆ తెలిసినటువంటి అడల్సెన్స్ ఏదో అంటారు, ఆ వయసులో ఉన్నప్పుడు హార్మోన్ చేంజ్ లైక్ ఇలా అవుతున్నప్పుడు, ప్రీ అడల్సెన్స్ అని చెప్పి అడల్సెన్స్ అని చెప్పేసి తెలిసి కూడా హార్మోన్ వల్ల రిమైనింగ్ వల్ల వీళ్ళు కూడా ఆ రకంగా చేద్దామని అనుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఘోరాది ఘోరం. ఆ సినిమాలో ఈ హాస్పిటల్లో పాప చనిపోయింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్తే పోలీసు వచ్చి ఈ తండ్రికి, ఆ తండ్రి ఈ షో ఫైనల్ జరుగుతున్న మూమెంట్లో ఆడకు వెళ్ళినప్పుడు వీళ్ళు మాట్లాడాల్సి వచ్చినప్పుడు తనకి మైక్ ఇస్తే అప్పుడు చెప్తాడు అనమాట. మిగతా వాళ్ళంతా అడ్డుకోపోతే కత్తి తీసుకొని బెదిరించుకొని అప్పుడు ఉన్న విషయం మొత్తం చెప్తాడు. దెన్ అక్కడ ఆ స్టేజ్ షోకి సంబంధించి, ఆ రియాలిటీ షో సంబంధించి క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఒకటి ఉండింది, డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఉంటాడు, కెమెరామెన్. అతను ఏమంటాడంటే, పసిపిల్ల ఆమె చేత ఇంత డెవలప్మెంట్ అని చెప్పేసి కరెక్ట్ కదా అని చెప్పేసి అతనంటే, నీ పని ఏంటండి డిఓపి అది చూసుకుంటే, రే క్రియేటివ్ హెడ్ ఇక్కడ నాది ఇదంతా కూడా, నువ్వు ఓన్లీ కెమెరారా వెళ్ళరా అని చెప్పేసి. సీరియస్లీ ఇట్లాంటి చెత్త మొండలు వేరే భయంకర బూత్ రాబోయింది, బట్ వాడకూడదని చెప్పేసి నా వాడతల్లా. సీరియస్లీ సినిమాలలో, సీరియల్లో, రియాలిటీ షోలో ఇట్లాంటి చెత్త మొండలు, చెత్త నా కొడుకులు ఎంతోమంది క్రియేటివిటీ అంటూ పసిపిల్లలతో చూసి ఆడియన్స్తో ఆడుతూ ఉంటారు అనమాట గేమ్ అన్నది. మరి వాళ్ళు ఎలా కూడా అలాగే ఉంటారేమో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో లెస్బియన్స్ గురించి, గేస్ గురించి, అండ్ ఆడామగ ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పి, ఆడ ఎలాగైనా ఉండొచ్చు, మగ ఎలాగైనా ఉండొచ్చు అని ఈ మధ్య సినిమాల్లో, సీరియల్లో, వెబ్ సిరీస్ చూపిస్తున్న విధానం మొత్తం చూస్తుంటే నాకు అనిపిస్తుంది కదా, హాలీవుడ్ని చూసి ఏదో నేర్చుకున్నామని చెప్పేసి మన కల్చర్ని దాడతాం, మన సంప్రదాయాలను దాడతాం, వాయువర్షను దాడతాం, నీతి జాతి లేకుండా చెత్తరంగా ఉండటం, చిన్న పెద్దన తేడా లేకుండా అడ్డదిడ్డగా మాట్లాడతాం, ఇవన్నీ అలవాటు అయిపోయినాయండి. ఇప్పటికైనా దయచేసి మీ పిల్లలకి ఎవరితో ఎలా ఉండాలి, వరస అన్నప్పుడు ఏంటి, బావ అంటే ఏంటి, అక్క అంటే ఏంటి, వదిన అంటే ఏంటి, మరదలు అంటే ఏంటి చెప్పకూడదు. బట్ ఇప్పుడు సందర్భం వచ్చినా నేను చెప్తున్నా, మురళీమోహన్ గారు అండ్ వాళ్ళ కోడలు గారు, నేను అస్సలు తప్పట్ను, ద బెస్ట్ వాళ్ళు ఉన్నారు. బట్ ఆ షోలో ఒకరోజు ఆమె చెప్పింది ఆలీతో సరదాగా, నాకు అప్పటి నుంచి కూడా ఎందుకు ఇలా వీళ్ళు ఇదే అందరికీ కన్వే అయ్యింది కదా అనిపించింది. ఆమె వాళ్ళ నాన్నని రూప్ అనుకోండి ఆమె పేరు, మేడం నాకు మీరంటే ఫుల్ రెస్పెక్ట్ మేడం, ఓకే. ఆమె వాళ్ళ నాన్నగారినేమో డాడీ అంటది, మురళీమోహన్ ఏమో నాన్న అంటదట. అప్పుడు అంటే ఆ ఎఫెక్షన్ అన్న వేలో ఆమె చెప్పింది. బట్ బయట అన్నప్పుడు ఆ వరసలు మారిపోతున్నప్పుడు వేరేలాగా ఉంటాయి. నన్ను నా మేనకోడళ్ళు మామ అంటారు, కానీ కన్న తండ్రి కన్నా ఎక్కువగా నన్ను చూసుకుంటారు వాళ్ళు. మామ అన్నప్పుడు నాన్న మీద ఉండే ఫీలింగ్ ఎందుకు ఉండదు, ఉండిద్ది అభిమానం. సో అలాగా ఆ వరుస పెట్టి పిలుస్తాను అలా ఉండిద్ది, ఈ వరుస పెట్టి పిలిస్తే ఎలా ఉండిద్ది, ముందు బుర్రలో తీసేయండి. దేవుడు మనకంటూ కట్టుబాట్లు అనేవి ఉన్నాయి, వాయు వరుసలు ఉన్నాయి, పిల్లలకి అవి నేర్పండి, పెద్దలైనా అలాగే ఉండండి. నేను హార్ట్ఫుల్గా ఇప్పుడు చెప్తున్నా, నేను మా సొంత చెల్లి తప్ప మిగతా ఎవరు నన్ను అన్న నాకు నచ్చదనమాట. ఆడవాళ్ళు అన్నానంతనండి, పేరు పెట్టి పిలవండి, లేదా గారని పిలవండి, సారని పిలవండి, లేదన్నప్పుడు నార్మల్గా ఉండండి. నాకు ఎందుకు ఆ ఫీలింగ్ రాదు. నా చెల్లి అంటే నా సొంత చెల్లి అంతే. ఇక మిగతా వాళ్ళంతా కూడా బయట వాళ్ళు అలా చెప్పి వాళ్ళు నెగిటివ్గా చూస్తాను కాదు, నాకు ఎవరి మీద ఎటువంటి చెత్త ఆలోచనలు ఉండవు. బట్ ఏంటంటే సొంత చెల్లి అంటే నా చెల్లి అన్న ఫీలింగ్ ఉండేది నాకు. మరలా అశ్విని అని చెప్పేసి ఉన్నారు, కలకత్తాలో ఉంటారు, సివిల్స్ ప్రిపేర్ అన్నారు, బట్ ఇప్పుడు వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్ భార్య. మరలా తను అనమాట, తనంటుంది మరలా అన్నాను, ఓకే అమ్మా అంటాను. తను నాకు డిగ్రీలో పరిచయం అనమాట, తన జూనియర్. సో వీళ్ళిద్దరు నేను అన్న అని పిలిచినప్పుడు వీళ్ళిద్దరు నాకు హ్యాపీగా అనిపించింది. మిగతా వాళ్ళని పిలిచినప్పుడు ఏదో ఫార్మాలిటీకి పిలుస్తున్నట్టు ఫీలింగ్స్ వచ్చింది అనమాట నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దులే అమ్మ, నార్మల్గా ఉండండి అంటాను. సో బయట కూడా అసలు ఎవరితో అలా ఉండను అనమాట. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఎలాగైతే నాకంటూ ఒక ఎథిక్స్ అన్నట్టు కావచ్చు, లేదన్నప్పుడు నార్మల్
మరలా మీరు అన్న అంటే మీరు పిలిపించుకోవారేంటి అది అనేవాళ్ళు. అయ్యో ఎవరన్నా అంటే ఓకే, నేను అలా అంటలేను. పర్టికులర్గా అన్న అని చెల్లి అని ఎలటాలు కలవటాలు రాఖీలు ఇటువంటి నాకు నచ్చవు అని అంటే అంతమే చేయలే. ఓకేనా, ఎఫెక్షన్ ఉండటాలు ఇవి నాకు తెలియవు, ఉండవు. నా ఫ్యామిలీ చాలా అనుకుంటూ ఉంటా, బయట వాళ్ళతో ఉంటా, మనుషులంతా ఒకటే అన్నట్టు. సో పాయింట్కి వస్తున్నాను నేనేంటంటే, నా ఇంట్లో వాళ్ళు కూడా నేను చెప్తాను ఆడవాళ్ళతో ఎలా ఉండాలి, మగవాళ్ళతో ఎలా ఉండాలి, ఏ వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి. సో అలా ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మీ పిల్లలకి ఇక నుంచి అయినా సరే ఫేమస్ అవ్వాలంటే, పబ్లిసిటీ రావాలంటే, మనకున్నటువంటి టాలెంట్ చూపించాలంటే చిన్న చిన్న గుడ్డ పిల్లకలు వేసుకోవాలి, అడ్డదిడ్డంగా నా డైలాగ్ కొట్టాలి, వాడిని వీడిని సెలబ్రిటీ తోపనుకుంటూ ఉండాలి, ఇవి కాదు. అరే ఈరోజు కూడా ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఎవరో ఒక ఆడామో మొగ నాకు తెలియదు, వాళ్ళు కొన్ని పంపినారు వీడియో. సరే ఏంటి సార్ వీళ్ళు ఇట్లా మొత్తం కూడా భయంకరమైన డబుల్ మీనింగ్. అవతల ఆడవాళ్ళు బాగున్నారు, వీడు కూడా ఓకే, బట్ వీళ్ళంతా ఒక టీం అనమాట. వీళ్ళంతా ఒక టీం, బట్ తెలియని వారిలాగా ఈ లైవ్లో ఒకరిని వాళ్ళు కనెక్ట్ అవుతున్నట్టుగా ఫీలింగ్ చూపిస్తూ ఆ బ్యాచ్ వాళ్ళ పబ్లిసిటీ తెచ్చుకుంటూ యాడ్స్ ద్వారా డబ్బులు తెచ్చుకుంటూ ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. నేను వచ్చేసి హార్డ్లీ ఒక 4-5 నిమిషాలు కంప్లీట్ చేద్దాం అనుకున్నా, బట్ అన్ని కవర్ చేసుకుంటూ ఈ వీడియోలో చెప్పింది ఎలా ఏంటంటే, ఒకటే గుర్తుంచుకోండి, ఇక నుంచి అయినా సరే సభ్యత, సంస్కారం, మన సంస్కృతి, సంప్రదాయాలు, కట్టు బొట్టు, వస్త్రధారణ, మాట తీరు, వావి వరసలు, నీతి, జాతి ఇవన్నీ కూడా మీ పిల్లలకు తెలిసేలా ఉండాలి అన్నా ముందు మీరు అవన్నీ పాటించాలి, అప్పుడు అలాగే చెప్పాలి. అండ్ మొన్న ముచ్చుమరి ఘటన చెప్పిన, రీసెంట్గా ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ గమనిస్తూ ఉన్నా, వాళ్ళ తల్లిదండ్రుల ఫోనుల్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పిల్లలు చూసి చెడిపోతున్నారు. వాళ్ళ ఫోనుల్లో, వాళ్ళ ఫోన్ మెమరీలో లైక్ అవన్నీ చెత్త ఉంటూ ఉన్నాయి. ఆ గూగుల్ క్రోమ్లోకి వెళ్తే ఆ లింక్స్ అలాగే ఓపెన్ చేస్తూ ఉంటూ ఉన్నాయి. ఏదంటే సెక్సువల్ స్టోరీస్, సెక్సువల్ వీడియోస్, అసభ్యకరమైన చిత్రాలు, లైక్ ఇవన్నీ. ఏంటి అసలు ఇవి? వీడికి తోడు మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఏపీని సర్వనాశనం చేసిన, అందులో నో డౌట్. విద్యా వ్యవస్థలో అతను ఏదైతే ట్యాబ్లు అంటూ పిల్లల బడి ఇచ్చినాడో దానివల్ల జరిగింది నాశనం తప్ప మంచి కాదు. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. చదువుకోవడానికి ఇచ్చాడు, కరెంట్ సమయంలో ఇచ్చాడు, అవసరంలా. అవి లేకపోయినా చదువుకునే వాళ్ళు ఉన్నారు, లేట్ అయినా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. బట్ అందరికి ఇచ్చి అడ్డదిడ్డంగా మరలా మీరు అంటారు అందులో 5 తప్పకి వేరే ఏమి రావు, మంచివే ఉంటాయి, అది ఇదని ఫూలిష్గా ఉండకండి. ఎంతమంది తల్లిదండ్రులు బాధపడ్డారో వెళ్ళి అడగండి. దానికి నెట్ కనెక్షన్ పెడితే రాదా, వైఫై పెడితే రాదా, కొత్త ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే రావా? సో అలా తెలిసినటువంటి ఏపీలో చాలా మంది పిల్లలు చెడిపోయారంటే ఇది ట్యాబుల వల్ల. సో ఇప్పుడు ఏంటి, ఎక్కడికక్కడ తల్లిదండ్రులు వాళ్ళ ఫోన్లు పిల్లలకి ఇవ్వటాలు, ఆ ఫోన్లో చెత్త ఉంటాయి, అవి చూసి ఇలా చెడిపోవటాలు. అండ్ లాస్ట్ పాయింట్, ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు సంబంధించి వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఇన్ కేసు పదం వినపడిందని దానికి అర్థం ఏంటని అడుగుతారు. అలా చేయొచ్చు, అదేంటని చెప్పేసి అంటారు. సో నేను ట్రై చేద్దామని చెప్పి పిల్లలు ట్రై చేసిన సందర్భాలు లేవా? ఈ మధ్యకాలంలో పిల్లల మీద పిల్లలే రేప్ చేసిన సందర్భాలు లేవా? ఎలా ఏంటంటే చిన్న ఇల్లు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అమ్మ నాన్న చేసుకుంటే చూస్తూ ఉండటాలు, లేదా పక్కింటి కాలనీకి వెళ్ళినప్పుడు ఆ పక్కింట్లో ఉండేవాళ్ళు చేసుకుంటే వీళ్ళు చూస్తూ ఉండటాలు. పిల్లలు మన అలా చేసుకోకూడదని చెప్తే కూడా తెలియదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే దారుణంగా నీచంగా ఘోరంగా బిహేవ్ చేయటం ఆపండి. ఇప్పటికైనా పద్ధతిగా ఉండటం నేర్చుకోండి. మీరు కూడా పద్ధతిగా ఉండండి, పిల్లలు కూడా పద్ధతిగా ఉండటం నేర్పండి. అండ్ రియాలిటీ షోలు అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని కూడా స్క్రిప్టెడ్. ఇక్కడ చాలా చెత్త నా కొడకలారా, చెత్త మొండలారా, పిల్లలు బాగుపడాలి మీ షోలు చూసి, ఈ సమాజం బాగుపడాలి మీరు తీసే సినిమాలు కాదు షోలు చూసి. ఆ రకంగా మీరు ఉండండి, మారండి. ఎందుకంటే సర్వనాశనం అయిపోతుంది మన వ్యవస్థ. పసిపిల్లల మీద రేపులేంట్రా? వాడు వయసు ముడ్డి కింద 15-16 రాగానే వాడికి దొరికిన వాళ్ళ మీద రేపులేంట్రా? వాడు పెళ్లి కాకుండానే నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి విర్రవీగుతూ ఎవరు పెడితే వాళ్ళ మీద చేయటం ఏంట్రా? పెళ్ళైన తర్వాత వాయు వరుస లేకుండా ఎవరితో పెడితే వాళ్ళు చేయటం ఏంట్రా? ఏంటి అసలు ఇదంతా? మన సిస్టమ్ మనం దగ్గర మన చేతిలో మనం నాశనం చేస్తున్నామా, లేకపోతే ఎవరు నాశనం చేస్తున్నారు? దయచేసి మనకి ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్,